హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ సైడ్ నుంచి కొంచెం నాయిస్ వస్తూ ఉంది. మైక్రోఫోన్, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయా? ఆ, ఇప్పుడు క్లియర్ ఉందండి. జాక్ రిమూవ్ చేసేసి డైరెక్ట్ మాట్లాడండి, వాయిస్ క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే యా, ఓకే. అంటే ఇయర్ ఫోన్ పెట్టుకున్నాను, ఇప్పుడు క్లియర్ ఇయర్ ఫోన్స్ తీసేసేయండి, మీకు దాదాపు క్లియర్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. మనకేంటంటే మన మన వాయిస్ ఇప్పుడు వీడియో అవుతుంది కాబట్టి అందరూ మైక్ సరిగా లేదు, వాయిస్ సరిగా రావట్లేదని కామెంట్లు పెడుతున్నారు. ఓకే 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 ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఇప్పుడు బాగుంది. ఎస్, చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. యా, 1st March 1992. ఓకే, టైం టైం 2:30 PM అండి, మధ్యాహ్నము. రాసిందేనండి పక్కగా? యా, ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ అది యాజ్ పర్ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ అండి. సో మోస్ట్లీ అది ఏ ఊర్లో పుట్టారు? ప్లేస్ ఆఫ్ మెదక్ అండి, మెదక్. సో మోస్ట్లీ టైం రైట్ అని ఫాలో అవుతున్నాను. ఏమన్నా కావాలంటే వెరిఫై చేయమంటే కూడా షూర్ అండి, వెరిఫై షూర్ అండి. అలా కొద్దిగా వెరిఫై చేయండి, ఎందుకైనా మంచిగా. మనం అడిగితేనే వెరిఫై చేద్దామని ఫిక్స్ అయ్యాను. యా యా యా. 1392 టైము ఈ మధ్యాహ్నం 2:30. నా ఇది 14 కదా, 14:30 మెదక్. ఓకే, లోడింగ్. ఓకే, వచ్చింది. మిథున లగ్నము, చంద్ర నక్షత్రము. చంద్ర నక్షత్రం శ్రావణంలో పడింది. ఓకే, వచ్చింది. ఏమొచ్చింది? 14/7 దిశభావ లగ్నానికి చంద్ర నక్షత్రం రాలేదే. సో మనం వెనక్కి వెళ్ళాలి, అంటే తగ్గియాలి టైం. సో హాస్పిటల్ రికార్డ్ అంటే మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని నిమిషాలు? 20 వేద్దాం, సెట్ అయిద్దాం. యా, సో 22 అలా వేసుకోవచ్చు. అదేనా? 14 వేసుకుంటే మనకి సరిపోతుంది. 8 minutes వెనక్కి వెళ్ళింది. చూసారా, 2 years ప్రిడిక్షన్. ఈ సంవత్సరం జరుగుద్ది అంటే 2 ఏళ్ళ తర్వాత జరిగితే జరుగుద్ది, లేదు అట్లా అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో 22 అయి ఉండొచ్చు అని మీ ప్రిడిక్షన్ చేస్తారండి. 22 జనరల్ గా యాజ్ పర్ ద కరెక్షన్ 22. ఇంకా సబ్లాడ్ రూలింగ్ ప్లాన్ చేసుకుంటే ఇంకొక 1 minute కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ 3 minutes రేంజ్ లో రెక్టిఫై చేసాము. సో మోస్ట్లీ ఇదే ఉంటుంది. అంటే మనం 8 minutes వెనక్కి వచ్చాం, ఇంకా 1 minute అటు ఇటుగా అనమాట. సబ్లాడ్ ఆఫ్ ది లగ్న చూడండి, సబ్లాడ్ ఆఫ్ ది లగ్న మార్స్ అనమాట. ఈ రోజు ఏం వారం? సోమవారం వచ్చింది. సో మూన్ కూడా సబ్లాడ్ గా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ నక్షత్రం ఏమొచ్చింది? నక్షత్రం అదో చంద్రుడి నక్షత్రం వచ్చింది కదా. సో మూన్ సోమవారం, మూన్ వచ్చాడు. సో మూన్ పెట్టించుకోవచ్చు, ఇంకొక 10-20 సెకండ్లు తగ్గించుకోవచ్చు అనమాట. రైట్, రూలింగ్ ప్లానెట్స్ ఈ రోజు నక్షత్రం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ వస్తే అలా చేయొచ్చు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏం లేదండి, అంటే అంత బాగానే ఉంది కొద్దిగా. అంటే ఫైనాన్షియల్, అంటే ఐ మీన్ టు సే ఒక జస్ట్ అంటే ఫైనాన్షియల్ గా కొద్దిగా, అంటే సాలరీ వైజ్ కొద్దిగా బాగాలేదు నాకు. అంటే ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు. అవునండి, ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు. కొద్దిగా వేరే దగ్గర. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ అంటే మీరు ప్రోగ్రామరా ఎట్లా? అండ్ సపోర్ట్ ఎన్హాన్స్మెంట్. సపోర్ట్ ఎన్హాన్స్మెంట్ అంటే కోడింగ్ ఏం అవసరం లేదా? అవసరం లేదు. సో అది కూడా అంత పెద్దగా రాదు, కానీ అంటే ట్రై చేస్తున్నాను అటువైపు కూడా, బట్ సక్సెస్ అవ్వట్లేదు. అంటే ఛాన్స్ ఒకటి వస్తే ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా, కానీ అసలు అంత ఈజీగా రావట్లేదు. సో ఇంటర్వ్యూ కాల్స్ కూడా తక్కువనే వస్తున్నాయి. ఇప్పుడు సప్తమాధిపతి వక్రించాడు, మ్యారేజ్ అయ్యిందా మరి? అయిందండి, ఒక బాబు. 2019 అండి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ అండి.
ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బేసికల్లీ మనం ఏం చూస్తాం అంటే, ఎస్, 7th లార్డ్ స్టార్ ని మెర్క్యూరీ ఆక్యుపై చేశాడు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఒకవేళ ఆక్యుపై చేయకపోతే 7th లార్డ్ వర్క్ ఇస్తే తనకి మ్యారేజ్ కి ఛాలెంజ్ ఇస్తాడు. 7th లో ఉన్న ఆక్యుపెంట్ కేతు అయ్యి ఆయన లగ్నం మీదకి వెళుతున్నాడు చాలా వరకు. సో అదో పరివర్తన. సో ఈ బుధుడు వల్లనే మనకి మ్యారేజ్ అవ్వడానికి చాలా స్కోప్ ఇస్తా ఉందన్నమాట. బుధుడు వివాహం చేయడానికి చేశాడు. మీకు వివాహమైన గుర్తులో వీనస్ 2019 అండి పెళ్ళైంది. అవునండి, 2019. సో కళత్రకారకుడైన శుక్రుడి యొక్క భుక్తిలో వివాహం అయింది. శుక్రుడి యొక్క స్టార్ లాడు అష్టమంలో ఉన్నాడు. శుక్రుడు స్టార్ ని గురువు ఆక్యుపై చేశాడు. ఈ గురువు ఇప్పుడు ఎక్కడ డైరెక్ట్ అవుతాడు. సరే, పెళ్ళైంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మ్యారేజ్ అయిందా లేదనంటే ఎట్లా అయింది? కొద్దిగా అంటే సడన్ గానే అయింది. సో నచ్చి చేసుకున్నాము. సో మంచిగా అనిపించి ఎవరైనా నచ్చేది. ఫస్ట్ ఇంతకు ముందు వచ్చిండే. సో బిఫోర్ ఇయర్ కొంచెం ప్రాబ్లం ఉంది. బిఫోర్ ఇయర్ కొంచెం బాగా ప్రాబ్లం ఉంది. వర్క్ 17-18 వర్క్ ట్రబుల్ అయిందా? ఏమైంది? ఐ మీన్ ఏమీ ప్రాబ్లం లేదండి. అంటే ఏమీ ప్రాబ్లం అయితే లేదు వర్క్ వైజ్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎలా ఉంది? ఆ ఇయర్ బానే ఉంది, అంత బానే ఉంది అంటున్నారు. అంత బానే ఉందండి. మీకు ఇంకో లక్కీ ఏమి జరిగిందని అంటే, గురువు వెనక్కి వెళ్ళిపోయి వక్రించాడు కదా, వెనక్కి వెళ్ళిపోయి కేతు నక్షత్రానికి వెళ్ళాడు. ఈ కేతు ఏం చేశాడంటే 7th లార్డ్కున్న దోషాన్ని క్యాన్సిల్ చేసాడు. కాబట్టి వివాహ దోషం ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత బుధుడు ఆ నక్షత్రంలో లేకుండా శని నక్షత్రంలోకి వెళ్ళాడు. శని వెళ్ళి అష్టమంలోకి వెళ్ళాడు. కాబట్టి 8th హౌస్ మ్యారేజ్ ఇచ్చింది. 8th హౌస్ ఇచ్చింది మ్యారేజ్. మిథున లగ్నానికి ఒక్కోసారి 6, 8, 12 హౌసెస్ స్థానాలు మ్యారేజ్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అలా ఇచ్చిన ఏం కాదు. అండ్ మోరోవర్ ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఆల్ ది టైమ్ అబౌట్ రెట్రోగ్రేట్ అయినప్పుడు 20% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చినా టేక్ కేర్ ఆఫ్ వైఫ్ హెల్త్ అట్లా చెప్తాను అనమాట. ఓకే, పార్ట్నర్షిప్. అంటే ఇంకోటి అండి, అంటే ఇష్యూస్ వస్తుంటాయి. సో అది సాల్వ్ అయ్యి 20% ఉంది కదా, అర్థమైందా? కమ్యూనికేషన్ ఇష్యూస్, హెల్త్ అంటే సెట్ అయ్యే ఛాన్సెస్, అంటే గుడ్ అంటే డౌన్ ద లైన్, ఐ మీన్ గుడ్ లైన్ లో వెళ్ళిపోయే ఛాన్సెస్. మనకి పెళ్లి అయిందంటే మాట్లాడే రైట్ లేదు, అంతే కదా. మనం ఎక్కువ మాట్లాడాలి, అంతే. అర్థమైందా? కమ్యూనికేషన్ గ్యాప్స్ మాట్లాడితే వస్తున్నాయి కాబట్టి మాట్లాడడం మానేస్తే ఎక్కువ అది ప్రొలాంగ్ అవుతుందంటే మాట్లాడడం ఆపేస్తే అదే సెట్ అవుతుంది, అంతే. అంటే గుడ్ లైన్ లో వెళ్ళాలని ఐ మీన్ టు సే. ఎవ్రీబడి వాంట్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ ఓన్లీ. బట్ ఒకసారి మనం చెప్పింది ఎదుటోళ్ళకి కన్వే కాదు, ఎదుటోళ్ళు చెప్పింది మనకు కన్వే కాదు, అంతే. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కాకుండా చూసుకుంటా ఉండాలి, అది మన బాధ్యత. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ బెటర్ రిలేషన్షిప్. కాకపోతే 10th హౌస్ స్క్వేర్ అయినప్పుడు రిలేషన్షిప్ వివాహం అయింది, అది బాగుంది అని అంటే దెన్ దేర్ ఇస్ ఎ గ్రోత్ వైజ్, కెరియర్ వైజ్ ఒక్కోసారి అనుకున్నంతగా పోకపోవడం కానీ, లేదంటే పోయినా కానీ నీకు ఆ డబ్బులు ఇంకో సైడ్ లో ఖర్చు అయిపోవడం, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేయడం, ఇంట్లో ఏదో ఒక అవసరమో ఈఎంఐ కట్టేయడం, డబ్బులు ఎవ్రీ మంత్ మళ్ళీ శాలరీ పడితే తప్ప మనకి అయ్యేదానికి కాకుండా ఇలాంటివి చేస్తాం. అర్థమైందా? ఇలాంటిది ఇచ్చింది అనమాట. సో కానీ అది ఆపరేట్ అయింది కాబట్టి 8,000 ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాను, బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇది ఏదో భయపెట్టడానికి కాదు, సో కన్సర్న్ అంతే. ఏదో రీజన్స్ ఏమి కాదన్నమాట. ఇక్కడ ప్రోగ్రెషన్స్ అసలు అనుకున్నంతగా పోలేదు. కాకపోతే ఉన్నదానిలో ఒక బెటర్ పాయింట్ ఎక్కడ ఫామ్ అయిందంటే 2020లో ఫామ్ అయింది. 2020లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ ఫామ్ అయింది. సో ఫామ్ అయింది కాబట్టి ఆ ఇయర్ 2020 మార్చ్ నుంచి 2021 మధ్యలో కొంచెం వర్క్ వైజ్ గా ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ కలెక్ట్ చేసింది. సో ఇచ్చింది కదా, వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 22లో ఓకే యావరేజ్ వెళ్ళింది. 23లో మళ్ళీ కొంత ఏదో ఒకటి ప్రోగ్రెసివ్ సన్ 10,000 కన్జైన్ చేశాడు కాబట్టి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది అనమాట. ఉన్నదానిలో మళ్ళీ కొంచెం ప్రోగ్రెస్ ఇస్తుంది, కనిపించింది కదా. ఓకే, దాని తర్వాత ఇచ్చింది ప్రోగ్రెస్. తర్వాత ఇప్పుడు 24-25లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సాటర్న్ జరుగుతుంది. అది మంచి ఆస్పెక్ట్ కాదు కాబట్టి ఏం చేస్తుంది, కష్టపెడతా ఉంటది. అంటే మనకి ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. మార్స్ భుక్తి జరుగుతుంది. మార్స్ అని మూన్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి అక్కడ వీ హ్యావ్ టు టేక్ కేర్. దెర్ ఇస్ అ చిద్ర దశ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. కాబట్టి ఇది 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది కాబట్టి అది ఒక 1 year పాటు చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు
జాబులు నాకు డబ్బులు తక్కువ వస్తున్నాయి, ఇవేమి స్టోరీలు చెప్పడానికి వీలు లేదు, పని చేయాలి అంతే. అర్థమైందా? దాని తర్వాత ఇయర్ మనకి మళ్ళీ అవకాశం వస్తుంది. తర్వాత గురుదశ వస్తుంది కదా, గురు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం ఇప్పుడు ఏది లేనట్టు. ఎందుకంటే గురువు స్టార్ లో మెర్క్యూరీ కూడా ముందుకు వెళ్ళిపోయి రెట్రో అయ్యాడు కాబట్టి గురువే కేతు స్టారు, కేతు లగ్నం మీద ఉన్నాడు కదా, ఇది ఫలితం ఇస్తుంది. కాబట్టి రేపు గురువు వచ్చాక మళ్ళీ మంచిగా అవుతుంది. కాబట్టి అప్పటిదాకా అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా అట్లా కూడా వచ్చే ఉద్యోగం ఉంటే చాలంటే ఫస్ట్ అబ్రాడ్ ఎందుకు? ఫస్ట్ ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని 2 ఏళ్ల పాటు మనం ఉన్న ఉద్యోగం సరిగ్గా పనిచేయమని చెప్తున్నాం. మీ కంపెనీ ఆయన పంపిస్తే అప్పుడు వెళ్ళండి. అర్థమైందా? ఇప్పుడు ఉన్న ఉద్యోగం పోకుండా మనం బాగా పనిచేయాలి, ఫస్ట్ కండిషన్ అది. అర్థమైందా? ఉద్యోగం తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ అబ్రాడ్ అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ పైన యురేనస్ వస్తుంది 26, 27. ఓకే, గురువులో రేపొద్దున గురువులో శని అవి కూడా వస్తాయి. అవి కూడా బాగుంటాయి. ఎందుకంటే శని అష్టమాధిపతి అష్టమంలో ఉంటూ అష్టమంలో ఉన్న చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. సో అది కూడా విపరీత యోగం అనమాట. ఆయన వ్యయాధిపతితో కలిశాడు. కాబట్టి థింగ్స్ విల్ హ్యాపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. దెర్ షుడ్ బి అ ఛాన్సెస్ ఆఫ్ ప్రోగ్రెస్ అనమాట. చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా 3-4 ఏళ్ల పెట్టు జరగచ్చు అనమాట. జరగచ్చు అంటే మీ వైఫ్ కూడా ఒకసారి జాబ్ చేయొచ్చు, ఏదో రకంగా ఇంట్లో పరిస్థితులు సెటిల్ అవ్వచ్చు, అన్ని బ్యాలెన్స్ అవ్వచ్చు, మంచిగా ముందుకు పోవచ్చు. అప్పుడు అబ్రాడ్ వ్యయాధిపతి అష్టమాధిపతి అప్పుడు ఫీల్డ్ లోకి వచ్చారు కాబట్టి అప్పుడు మీ కంపెనీ వాళ్ళు పంపుతున్నారు. లేదంటే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారు, వైఫ్ ఇక్కడ ఉంటుంది, ఎలా ఏదో ఒకటి. అర్థమైందా? అలా ఏదో రకంగా జరిగి బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్లు పని చేయాలి, ఇంకో 2 ఏళ్లు చూడాలి. అర్థమైందా? అంటే 27 వరకు అన్నా కనీసం మనం పని చేయక తప్పదనమాట. స్టోరీ ఓకే. చార్ట్ బాగానే వెళ్ళింది, లక్కీగా అది బాగానే ట్రావెల్ చేసింది. మధ్యలో 10th హౌస్ టెక్స్టైల్స్ ఇవన్నీ వేరే ఆస్పెక్ట్స్ ఉన్నా చేసాయి కాబట్టి వెళ్ళే. కాకపోతే ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతా ఉంది. అర్థమైందా? ఖర్చు అనేది రెస్పాన్సిబిలిటీకి వెళ్ళిపోతా ఉన్నాయి. కనిపించాయా? అవునండి, కరెక్ట్ చెప్పారు. అందుకోసం మీరు ఈఎంఐలు ఆల్రెడీ పెట్టేసుకున్నారు అనుకో, వచ్చే శాలరీ పెద్దగా కనిపించదు, ఎందుకంటే ఈఎంఐలకి వెళ్ళిపోతా ఉంటది కదా. కాబట్టి కూడా జాగ్రత్తగా స్టేబుల్ గా కొత్త విషయాలు నేర్చుకోండి. టెస్టింగ్ ఏదో ఒకటి ఇంకో అడిషనల్ గా నేర్చుకుంటే వెళ్ళండి. ఎందుకంటే అష్టమం ఆపరేట్ అయింది కదా, 6th and 8th లో ఉన్నారు కాబట్టి మీరు UI UX నేర్చుకుంటారా, ఇంకోటి ఏదో నేర్చుకుంటారా, మీ ఇష్టం, మీ శక్తి, మీ దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. మంచి అవకాశాన్ని ఇస్తాడనమాట. మంచిగానే వెళ్ళే అవకాశం ఉంది. బాగుంది. 8th హౌస్ ఓరియంటెడ్ చార్ట్ అంటే డబ్బులు బాగానే వస్తాయి, ఒకసారి ప్రాబ్లమ్స్ బాగానే వస్తాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు విపరీత యోగం పనిచేస్తుంది. కాబట్టి సో అనేదర్ 2 years టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ చెప్తాను. దాని తర్వాత నుంచి మళ్ళీ ప్రోగ్రెస్ చెప్తాను. 27 నుంచి ప్రోగ్రెస్. సరేనా? ఓకే, 27 నుంచి అప్పటి వరకు 3 ఏళ్ళు కంపెనీ మారేది ఏమీ లేదు. ఆడు తీసేస్తే పోవడం తప్ప మనం అదే జాబ్ జాగ్రత్తగా చేద్దాం. కొత్త స్కిల్స్ సెట్ ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరేనా? తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి.